పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా చాలదు మీ అరుపు తాడేపల్లి ప్యాలెస్లో నిద్ర నటిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మేల్కొల్పాలి. మీ అరుపు కథను ఉలిక్కిపడి లేవాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సాక్షిగా 74 సంవత్సరాల వయసులో ఎండనక వాననక రాత్రనక పగలనక ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో తన పాదయాత్రను ప్రారంభించిన మనందరి ప్రీతమ నాయకుడు, యువ నాయకుడు, ఎవరి పాదయాత్ర చూచి ఎవరి నడక చూచి ఎవరు ఈ రోజున 190 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న తీరు చూచి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న తీరు విధానం గమనించి ఈ రోజున అతను వేస్తున్న ప్రతి అడుగు, అతను వేస్తున్న ప్రతి పదఘట్టం కూడా ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకటం కోసం, ఈ అరాచక పాలనను సాగనంపటం కోసం, ఈ అరాచక పరిపాలన శిరస్సు మీద వేసి తొక్కుతున్న పదం అని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. చాలా మాట్లాడారు. ఆయన నడవలేరన్నారు, నడవరన్నారు, మెతకన్నారు, మాట్లాడలేరన్నారు. చివరకు కొంతమంది వెధవలు, పనికిరాని వారు, చిత్తశుద్ధి లేనివారు, అవగాహన శూన్యులు అందరూ కూడా పప్పు అని కూడా ఆయన అవహేళన చేశారు. ఏ పప్పు అని మీరు అవహేళన చేశారో ఆ పప్పు ఈ రోజున నిప్పు కణికగా మారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భస్మీపట్నం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియచేస్తున్నా. ఈ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రీతమ నాయకుడు, యువగళం నేత, యువ నాయకుడు తన పాదయాత్ర ద్వారా యువతకు స్ఫూర్తినిస్తూ యువతకు తోడుగా ఉన్న, నీడగా ఉన్న మీ వెంట నేను నడుస్తా, మీ అందరికీ మంచి భవిష్యత్తునిస్తానని చెబుతున్నా మన ప్రీతమ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రారంభం మాత్రం నాది, తుదముట్టింపు ఈ అరాచక పాలనకు స్వస్తి పలికేది మాత్రం మన యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సభను నడపవలసిందిగా మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మానవతావాది, మంచి వ్యక్తి శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ ఎవరిబడి.